తెలుగులో బాల వ్యాకరణం అనే పేరుతో మనకు అందుబాటులో తెచ్చారు మహానుభావులు. అమ్మ ద్వారా మనకు పరిచయం అయ్యేది అమ్మ భాష. తెలుగు భాషా మహోద్యమానికి ఎందరో మహనీయులు అనిర్వచనీయమైన సేవలు అందించారు. తెలుగు భాష తీయదనం ఈయన తెలుగు భాషా ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా ఈయన లేవనెత్తారు. తెలుగు నేర్చుకోవాలా అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. తల్లి తండ్రి నేర్పినట్టి దేశ భాషలందు తెలుగు లెస్సంటూ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ కీర్తి నొందిన తెలుగు భాషకు సొబగులద్దిన వారెందరో మహానుభావులు. అందరికీ వందనాలు అంటూ తెలుగు భాషా దినోత్సవాన్ని తెలుగు వారంతా ఘనంగా గర్వంగా నిర్వహించుకున్నారు. తెలుగు భాషోన్నతిని కీర్తించారు. ఈ సందర్భంగా పలువురు యాక్ట్తో మాట్లాడుతూ తెలుగు భాష వైభవాన్ని ప్రస్తుతించారు. దానితో పాటు భాషోన్నతికి పాటుపడిన ప్రముఖుల సేవలను స్మరించుకున్నారు. ఇందులో భాగంగా తెలుగు వ్యవహారిక భాషోద్యమాన్ని తొలిసారి లేవనెత్తిన గిడుగు రామ్మూర్తి పంతులు ఆ దిశగా సంపూర్ణ విజయం సాధించి విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలను వ్యవహారిక భాషలోనికి తీసుకువచ్చారని పలువురు తెలుగు భాషోపాధ్యాయులు అధ్యాపకులు పేర్కొన్నారు. తెలుగు భాషకు ప్రామాణికమైన లిపి సౌందర్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు అనేక మంది కృషి చేశారని వెల్లడించారు. అనేక మంది తమ రచనలను కవితలను వ్యవహారిక భాషలో రచించడంతో తెలుగు భాష మరింత వికసించిందన్నారు. ఆ వికాసాన్ని వాడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత తరం వారందరిపై ఉందని వారు అభిప్రాయపడ్డారు. గత వైభవాన్ని స్ఫూర్తిదాయకంగా మరింత ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. మనమంతా తెలుగువారిమని గర్వపడే స్థాయికి విశ్వవ్యాప్తం చేసిన అద్భుత దృశ్యాలను ప్రతిసారి మననం చేసుకుంటూ తెలుగు భాష కీర్తి పతాకను గగన తలాన నిలపడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తెలుగు తల్లికి వందనం అర్పిద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఏసీటీ టీవీ ప్రేక్షకులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రఘు అండి. నేను సుబ్బమ్మదేవి స్కూల్ నుంచి మాట్లాడుతున్నా, ఏలూరు అండి. ఈరోజు మనం ఎంతో వైభవంగా ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని మనం జరుపుకోవడానికి ముఖ్య కారణం మనకి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఈ గిడుగు రామ్మూర్తి పంతులు గారు మనకి శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు. ఈయన తెలుగు భాష ఉద్యమం ఎందుకు చేశారు, అసలు ఆ తెలుగు భాష ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాలు కొంచెం లోతుగా వెళితే దాదాపు సుమారు ఒక 190 సంవత్సరాల వెనుక మనకి విద్యార్థులు చదివే పాఠ్యాంశాలు అన్నీ కూడా గ్రాంథిక భాషలో ఉండేవి. ఆ గ్రాంథిక భాషలో ఉండే పాఠ్యాంశాలన్నీ కూడా పండితులకి అర్థవంతంగా ఉండేవి, సామాన్యులకి కొంత కష్టతరంగా ఉండేవి. అయితే ఈ గిడుగు రామ్మూర్తి గారి యొక్క వాదన ఏమిటంటే, ప్రజలు ఇళ్లలో మాట్లాడే భాష ఒక విధంగా ఉంటుంది, వీళ్ళ పాఠశాలలో నేర్చుకునే భాష ఒక విధంగా ఉంటుంది. ఎందుకు ఈ వ్యత్యాసం? ఇళ్లలో నేర్చుకునే భాష వ్యవహారిక భాష, పాఠశాలలో నేర్చుకునే భాష గ్రాంథిక భాష. కాబట్టి ఈ వ్యత్యాసం లేకుండా విద్యార్థి ఇళ్లలో ఏ భాష అయితే నేర్చుకుంటున్నాడో, ఇంట్లో ఏ భాష అయితే నేర్చుకుంటున్నాడో అదే భాషలో పాఠ్యాంశాలు కూడా ఉండాలి. అప్పుడే విద్యార్థికి ఆ పాఠ్యాంశాల్లో ఉన్న విషయం పూర్తిగా అవగాహన అవుతుంది అన్న ఉద్దేశంతో ఈయన తెలుగు భాషా ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా ఈయన లేవనెత్తారు. అయితే దాని ఫలితంగా ఏమైందంటే చాలా ఉద్యమాలు చేశారు. ఈయనకేమో జతగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీళ్ళ చాలా ఉద్యమాలు చేసి చిట్ట చివరిగా ఏమైందంటే మొదట అనుకున్నట్టుగానే వీళ్ళు పాఠ్యాంశాలు వ్యవహారిక భాషలో ఉండే విధంగా రూపొందించారు. అండ్ సుమారు మనకి 1970, 60 ఆ టైంలో మనకి విద్యార్థులు చదివే పాఠ్యాంశాలని వ్యవహారిక భాషలోకి మార్చడం, విద్యార్థులు ఏ భాష అయితే మాట్లాడుతున్నాడో ఇంటి దగ్గర అదే భాషలో పాఠ్యాంశాలు కూడా రూపొందించడం అనేది జరిగింది. ఇప్పుడు విద్యార్థులు చదువుతున్న పాఠ్యాంశం కూడా అవే. వాళ్ళ ఇంటి దగ్గర ఏవైతే మాట్లాడుతున్నారో ఆ భాష వ్యవహారంలో ఉండే పాఠ్యాంశాలే ఇప్పుడు విద్యార్థులు చదువుతున్న పాఠ్యపుస్తకాలుగా రూపొందించబడినాయి. ఈ విధానానికి కృషి చేసినటువంటి గిడుగు రామ్మూర్తి గారిని స్మరించుకునే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు ఏం చేశారంటే, ఆయన పుట్టినరోజును అంటే ఆగస్టు 29వ తేదీని మనకి తెలుగు భాషా దినోత్సవంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని అన్ని పాఠశాలల్లో కూడా ఘనంగా చేసుకుంటారు. నా పేరు శంకర్. నేను సార్ సిఆర్రెడ్డి కళాశాల నందు తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉన్నాను గత 20 సంవత్సరాల నుంచి. నేను చెప్పబోయే అంశం తెలుగు
భాషా దినోత్సవం గురించి. తెలుగు భాషా దినోత్సవం అనేది గిడుగు రామ్మూర్తి పంతులు గారు పుట్టినరోజుని ఆగస్టు 29న మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. వారు సుప్రసిద్ధ వ్యవహారిక భాషా ఉద్యమాన్ని నడపడం అనేది జరిగింది. వారి యొక్క పుట్టినరోజుని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. విశేషం ఏంటంటే మనకి తెలుగు భాష 2000 సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. అయితే ఇప్పుడు మనం తెలుగు భాషను చూస్తున్నటువంటి పద్ధతి వేరు, 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి తెలుగు భాష వేరు. మనకి లిపి అనేది, తెలుగు లిపి అనేది బ్రాహ్మీ లిపి నుంచి తీసుకోవడం అనేది జరిగింది. మనకి తెలుగు భాష పుట్టిన తర్వాత మనకి శాసనాల్లోని తెలుగు భాషను వాడడం అనేది జరిగింది. 1000 సంవత్సరాలు అంటే క్రీస్తుకు పూర్వం 1వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు కూడా తెలుగు భాషని శాసనాల్లోనే వాడడం అనేది జరిగింది. తొలి తెలుగు శాసనంగా మనకి అమరావతి శాసనంలో నాగబు అనేటువంటి పదాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని సుప్రసిద్ధ భాషావేత్త అయినటువంటి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు దాన్ని పరిష్కరించడం అనేది జరిగింది. నాగ అనేది సంస్కృత శబ్దం అని, భూ అనేది తెలుగు ప్రత్యయం అనేది వారు గుర్తించడం జరిగింది. అలాగే మనకి ఎర్రగుడిపాటి శాసనం, మాలిపాటి శాసనం, విప్పర్తి శాసనం అని తెలుగులో అనేక శాసనాల్లో తెలుగు భాషని వాడడం అనేది జరిగింది. మనకి శాతవాహనుల దగ్గర నుంచి నేటి వరకు కూడా తెలుగు భాష రకరకాల పద్ధతుల్లో అమల్లో ఉన్నది. అదేవిధంగా ఆంగ్లేయుల కాలంలో కూడా మనం తీసుకున్నట్లయితే తెలుగు భాష అనేది మనకి భారతదేశంలో 2వ అతిపెద్ద భాషగా ఆంగ్లేయుల పాలనను గుర్తించడం జరిగింది. ఆనాటి వెండి నాణాల్లో ఇంగ్లీషు, హిందీ తర్వాత తెలుగు భాషలో ₹1 అని ముద్రించడం మనం ఆనాటి నాణాల్లో మనం చూడొచ్చు. అలాగే సాహిత్య విషయానికి వస్తే తెలుగు భాషలో చాలా సాహిత్యం అనేది సృష్టించబడింది. మనకి తొలి తెలుగు కవిగా నన్నయ్య గారి గురించి చెప్తారు. ఆయన ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయడం అనేది జరిగింది. మహాభారతం మొత్తం 18 పర్వాలు అయితే మొదటి 2.5 పర్వాలని రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నన్నయ్య గారు తెలుగులోకి అనువాదం చేశారు. అక్కడి నుంచి మనకి తెలుగు సాహిత్య చరిత్ర మీద అనేక పరిశోధనలు జరిగాయి. దాన్ని పింగళ లక్ష్మీకాంతం గారు 10 యుగాలుగా విభజించడం జరిగింది. ముందు నన్నయ్య పూర్వయుగం, దీన్ని శాసన భాష యుగం అని కూడా అంటారు. తర్వాత నన్నయ్య యుగం, తర్వాత శివకవ యుగం, తర్వాత తిక్కన యుగం, తర్వాత ఎర్రన యుగం, అలాగే శ్రీనాథ యుగం, అలాగే ప్రబంధ యుగం. నన్నయ్య దగ్గర నుంచి శ్రీనాథుడి వరకు జరిగినటువంటి సాహిత్య కృషి ఏమిటంటే తెలుగులో సంస్కృత గ్రంథాలని తెలుగులోకి అనువదించడం మాత్రమే జరిగింది. అదేవిధంగా ప్రబంధ యుగం దగ్గర నుంచి అంటే శ్రీకృష్ణదేవరాయలు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మనకి తెలుగు భాష కొత్త పంతులు తొక్కడం అనేది జరిగింది. అక్కడ నుంచి ప్రబంధ రచన అనేది మనకు ప్రారంభమైంది. అష్టాదశ వర్ణలతో కూడినటువంటిది ప్రబంధము. ఆయన అష్టదిగ్గజ కవులు అనేటువంటి 8 మంది కవుల్ని పోషించడం అనేది జరిగింది. వాళ్ళలో ఎక్కువ మంది తెలుగువారు నమ్ముతూ ఉంటారు. కానీ దాంట్లో కొంతమంది సంస్కృత కవులు, కన్నడ కవులు, తమిళ కవులు ఉన్నారని కొంతమంది విమర్శకుల అభిప్రాయం. వారిలో ముఖ్యంగా అలసాని పెద్దన అనే ఆయన ప్రముఖ కవిగా గుర్తించబడ్డారు. ఆయన కృష్ణదేవరాయల చేత గండపెండేరం తొడిగించుకొని కనకాభిషేకం చేయించుకున్నారు. ఆయన రాసినటువంటి మనుచరిత్ర అనేటువంటి ప్రబంధం చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే ధూర్జటి, శ్రీకాళహస్తి మహాత్మ్యం అనేటువంటి ప్రబంధాన్ని, అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకం అనేటువంటి దాన్ని రచించడం జరిగింది. అలాగే అష్టదిగ్గజ కవుల్లో తెనాలి రామకృష్ణుడు అనే ఆయన చాలా ప్రసిద్ధ కవిగా, వికట కవిగా ప్రసిద్ధి చెందాడు. ఆధునిక కాలంకి వచ్చేసరికి మనకి ముస్లింల పరిపాలనలో కూడా, మధ్యయుగాల్లో ముస్లింల పరిపాలనలో కూడా మనకి తెలుగులో చక్కటి కావ్యాలు అనేవి వచ్చినవి. అటు హైదరాబాద్ సంస్థానం కానీ గద్వాల సంస్థానంలో కూడా తెలుగు కవులు అక్కడ సాహిత్యాన్ని పోషించారు. అలాగే మధుర, తమిళ ప్రాంతమైనటువంటి మధురై, అలాగే పాండ్య రాజ్యాల్లో కూడా తెలుగు కవులు ఉండడం అనేది మనకి ఉన్నది. ఆడవాళ్ళు కూడా అందివేసిన చేయగా కవిత్వాన్ని సృష్టించారు. రంగాజమ్మ, ముద్దుపళని లాంటి కవులు శృంగార కావ్యాలు కూడా రాయడం జరిగింది. వాళ్ళు ఎంతో కీర్తి ప్రతిష్టలను పొందడం అనేది జరిగింది. అలాగే 17వ శతాబ్దంలో వేమన గారు, అలాగే తెలుగుకి చక్కటి వ్యాకరణం రాసినటువంటి చెన్నైసూరి గారు, వీళ్ళందరూ కూడా మనకి భాష మీద ఎంతో మక్కువతోటి చక్కటి అంశాలని ప్రజలకు తెలియజేశారు. తెలుగు భాష రోజు రోజుకి కనుమరుగవుతున్నటువంటి భాషల్లో ఒకటిగా ఉంది. దీన్ని మనం పరిరక్షించాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి బ్యాంకు లావాదేవీల్లో మనం నగదుని ఉపసంహరించుకునేటప్పుడు, నగదుని జమ చేసేటప్పుడు మనం రాసేటువంటి దరఖాస్తుల్లో తెలుగుని ఉంచినట్లయితే, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో
అన్ని దస్త్రాలు అంటే ఫైల్స్ని తెలుగులో కనుక మనం ఉంచినట్లయితే తెలుగు భాషను ఎక్కువ కాలం మనం ఉపయోగించగలుగుతాము. అలాగే యూనికోడ్ని సృష్టించడం, కంప్యూటర్ లిపిలో యూనికోడ్ని సృష్టించడం అనేది జరుగుతూ ఉన్నది. అది ఇంకా సమర్థవంతంగా జరగాలి. అలాగే మనకి తెలుగు ద్రవిడ భాష, ఆ ద్రవిడ అక్షరాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. దీని మీద కొంత పరిశోధన జరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, మిషన్ లెర్నింగ్ ద్వారా మనం తెలుగుని కొంతవరకు పరిరక్షించవచ్చు. అలాగే తెలుగుని ప్రస్తుతానికి మనకి తెలుగు మాధ్యమాన్ని తగ్గించుకుంటూ రావటం అనేది జరుగుతుంది. ప్రభుత్వాలు దాన్ని ఒకసారి పునరాలోచన చేయాలి. ఎప్పుడైతే మాతృభాషలో విద్యార్థి బాగా చదవగలుగుతాడో అతను ఏ భాషనైనా నేర్చుకోవచ్చు, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు అనేది నిరూపితమైంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే తెలుగు మాధ్యమాన్ని ఇంజనీరింగ్లోను అలాగే వైద్య శాస్త్రంలోనూ కూడా ప్రవేశపెట్టి మనం తెలుగు భాషని అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా తెలుగు భాషలో నిర్వహించడం మంచిది. సాధ్యమైనంత వరకు తప్పనిసరి అయితే మాత్రమే ఇతర భాషలని వాడడం అనేది జరగాలి. అలాగే డిగ్రీ స్థాయిలో తెలుగుని 1 సంవత్సరానికి కుదించడం జరిగింది. 2 సంవత్సరాలు ఉన్నటువంటి తెలుగు కోర్సుని ఏడాదిగా కుదించారు. దాన్ని కూడా ప్రభుత్వం పునఃపరిశీలించి 2 సంవత్సరాలు తెలుగు ఉండేటట్లుగా చేయగలిగితే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. సాహిత్య విలువలు, నైతిక విలువలు అనేవి భాష ద్వారానే విద్యార్థి నేర్చుకోగలుగుతాడు. కాబట్టి మనం తెలుగుని పరిరక్షించిన వాళ్ళం అవుతాం. అందరికీ శుభోదయం. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు వై అరుణ ఝాన్సీరాణి. నేను సెయింట్ తెరీసా మహావిద్యాలయంలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది. తేనె లొలుకు భాష మన తెలుగు భాష. అమ్మతనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. అమ్మ కడుపు నుండి తల్లి పొత్తిళ్లలో అడుగిడిన తరువాత మొదటగా అమ్మ ద్వారా మనకు పరిచయమయ్యేది అమ్మ భాష. లాలిపాట ద్వారా ఉగ్గుపాలతో భాషను రంగరించిపోస్తుంది తల్లి. భాష అంత గొప్పది. ఆగస్టు 29వ తేదీకి ఒక ప్రత్యేకత ఉన్నది. గిడుగు వెంకట్రామమూర్తి పంతులు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. వీరు 1863 ఆగస్టు 29వ తారీఖున జన్మించారు. గ్రాంధిక భాషలో ఉన్న పాఠ్యాంశములను వాడుక భాషలోకి మార్చడానికి వ్యావహారిక భాషోద్యమాన్ని నడిపించిన వ్యక్తి గిడుగు వెంకట్రామమూర్తి పంతులు గారు. పూర్వం పాఠ్యాంశములన్నీ, పుస్తకములన్నీ గ్రాంధిక భాషలో ఉండేవి. ప్రజల అక్షరాస్యత పెరగడం లేదని, సాహిత్యం అంతా కొంతమందికి మాత్రమే పరిమితమవుతుందని, దేశానికి స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో జాతికి భాషా స్వాతంత్ర్యం కూడా అంతే ముఖ్యమని వ్యావహారిక భాషావాదులతో దశాబ్దాల పాటు యుద్ధం చేసినటువంటి చిరస్మరణీయుడు గిడుగు వెంకట్రామమూర్తి పంతులు గారు. తెలుగు జాతి చాలా పురాతనమైనది. తెలుగు భాష చాలా ప్రాచీనమైనది. మన తెలుగు భాష ద్రవిడ భాషా కుటుంబానికి చెందినటువంటి భాష. తెలుగు భాషకు 1000 ఏళ్లకు మించినటువంటి లిఖిత సాహిత్యం ఉన్నది. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను గూర్చి ఈ విధంగా చెప్పారు. తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగ కండ, ఎల్ల నృపుల కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషను గురించి ప్రశంసించారు. అలాగే తమిళుల జాతీయ కవి అయిన సుబ్రహ్మణ్య భారతి తెలుగు భాషను గూర్చి సుందర తెలుగు అని తెలుగు భాషను గూర్చి ప్రశంసించారు. తెలుగు భాష ఎంత గొప్పదంటే బాలగేయములలో కూడా ఆయుర్వేద వైద్యం గురించి చెప్పినటువంటి భాష. మనందరికీ తెలిసినటువంటి కాళ్ళ గజ్జ కంకాళమ్మ వేగి చుక్క వెలగమగ్గ అనే గేయంలో కాళ్ళకు గజ్జి అనేటటువంటి చర్మ వ్యాధి వస్తే ఎలాంటి చికిత్స చేసుకోవాలి అనేది మనకి ఒక చిన్న గేయంలో చెప్తే, సాహిత్యం లోపలికి వెళితే ఇంక ఎన్ని విషయాలు గ్రహించాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇంత వైశిష్ట్యం కలిగినటువంటి తెలుగు భాషను సంరక్షించుకోవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది. నా పేరు సిహెచ్ రజని, ఏలూరు కస్తూర్బా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మాతృభాష దినోత్సవం యొక్క ప్రాముఖ్యత.
ఈ ఈ కాలంలో విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ మీద ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. అలా కాకుండా వారు పుట్టి పెరిగిన ప్రాంతంలో ఏ భాష అయితే మాట్లాడుతున్నారో ఆ భాషలో ఎక్కువగా నేర్చుకోవడానికి వారికి అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. అంతేకాకుండా వారు ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు వాడడం మూలంగా మన సంస్కృతి సంప్రదాయాలు ఏమిటి, పెద్దవాళ్ళు ఆచారాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. ఇంగ్లీష్ అనేది వారి వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగపడుతుంది, కానీ మాతృభాష అనేది ఎప్పటికీ ఏ విషయమైనా సరే అర్థం చేసుకోవాలి అని అంటే మాతృభాష మాత్రం ఎప్పటికీ వారి పురోభివృద్ధికి మాత్రం మాతృభాషే బాగా ఉపయోగపడుతుంది. మాతృభాషలో నేర్చుకున్న ప్రతి విద్యార్థి కూడా వారి అభివృద్ధి బాగా ఉంటుందని ఈరోజు న్యూస్ పేపర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ కూడా మాతృభాష మీద ప్రాముఖ్యత, మాతృభాష మీద పట్టు సాధించాలి అని పదే పదే చెప్తున్నా కూడా విద్యార్థులు మాతృభాష మీద ఎంతగా ఆసక్తి కనపరచట్లేదు. ఎందుకని అంటే ఈరోజు ప్రభుత్వం వారు కూడా ఆంగ్ల భాషపై పట్టు సాధిస్తేనే ఉద్యోగాలు వస్తాయి అనే ఒక నానుడి ఎక్కువగా సమాజంలో ప్రచారంలో ఉంది. కానీ ఇంతకుముందు పెద్దవాళ్ళందరూ కూడా మాతృభాషలో చదివే విదేశాలకు వెళ్ళి వారు ఎంతో పురోభివృద్ధి సాధించారు. మరి మాతృభాషపై పట్టు సాధిస్తే అంతటి పురోభివృద్ధి సాధించవచ్చు కదా. అందుకనే ప్రతి విద్యార్థి కూడా మాతృభాషపై పట్టు సాధించాలి, వారి పురోభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. చిన్నప్పుడు మన తాత ముత్తాతలు కానీ, తల్లిదండ్రులు కానీ మనకి చక్కగా నీతి కథలు, పద్యాలు నేర్పించేవారు. దాని ద్వారాగా విద్యార్థులకి తెలుగు భాషపై పట్టు ఎక్కువగా సాధించేవారు. మరి ఆ పద్యాల్లో ఉన్న చక్కని మాధుర్యం ఒక్కసారి మనం పరీక్షించుకుంటే, కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన మిత్రులే శత్రువులౌట తజ్యము సుమతి. చూడండి, ఈ సుమతి శతకకర్త చక్కని భావాన్ని దీంట్లో పొందుపరిచారు. కమలములు నీట బాసిన అంటే కమలములు అంటే తామర పూలు నీట బాసిన నీటిని విడిచి వస్తే సూర్యుని యొక్క కిరణాలతో అవి వడిలిపోవడం జరుగుతుంది. అవి ఎక్కడైతే తమ స్థానంలో తాము ఉంటాయో అవి పదిలముగా ఉంటాయి. తమ తమ నెలవులు తప్పిన వాటి స్థానాన్ని ఎప్పుడైతే విడిచి వస్తాయో అవే సూర్యకిరణాలతో వాడిపోవడం జరుగుతుంది. అవే వాటి స్థానంలో అవి ఉన్నాయనుకోండి, నీటిలో ఉన్నంతసేపు చక్కగా విచ్చుకొని నవనవలాడుతూ ఉంటాయి. ఈ పద్యం గురించి సుమతి శతకకర్త ఏం చెప్పారు, మనం ఏ స్థానంలో ఎవరు ఎంతవరకు ఉండాలి అనేది చక్కని నీతి చెప్పారు బద్దెన గారు. ఇలా మన ఇంట్లో మన మాతృభాష పైన చదువుకుంటూ ఉంటే చక్కని నీతి కథలు, మోరల్ వాల్యూస్, సమాజంలో ఈరోజు అసాంఘిక శక్తులు ప్రబలుతున్నాయి అంటే మనకు చిన్నప్పుడు నానమ్మలు, తాతయ్యలు ఇంతటి మోరల్ వాల్యూస్ పద్యాల ద్వారాగా, నీతి కథల ద్వారాగా, చందమామ కథల ద్వారాగా, బేతాళ కథల ద్వారా చక్కని నీతిని ప్రబోధించేవారు. మరి ఈరోజు అవన్నీ కనుమరుగవుతున్నాయి. క్లాస్ రూమ్కి వస్తే 45 నిమిషాల పీరియడ్లో ఆన్లైన్ వర్క్ ఇవన్నీ సరిపోతున్నాయి. ఇలాంటి మోరల్ వాల్యూస్ చెప్పే సమయం కూడా ఉండట్లేదు. కాబట్టి అందరూ కూడా మాతృభాషపై పట్టు సాధించాలి. మన మాతృభాష మన పురోభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది, వ్యక్తిగత అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. మీరు ఎంత ఎత్తుకు ఎదగాలన్నా కూడా అమ్మ భాష ఎప్పటికీ కూడా సహాయకారియే అవుతుంది. అందరికీ ముందుగా మాతృభాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయంలో నేను గ్రేడ్ 1 తెలుగు పండితురాలుగా పనిచేస్తున్నాను. నా పేరు టి కమలాబాయి. మరి మనం ఆగస్టు 29న మన గిడుగు రామ్మూర్తిగా పంతులు గారి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. అయితే గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు మన తెలుగు భాషకు చేసిన కృషి ఏమిటంటే, మనము పుట్టుకతోనే అమ్మఒడిలో భాష నేర్చుకున్నాం. ఆ భాషే మన వాడుక భాషగా మారుతుంది. అయితే ఈ వాడుక భాషలో మనం
మన పుస్తకాలలో ఉన్నటువంటి గ్రాంధిక భాష, సంస్కృత భాషల్లో ఉన్నటువంటి భాషని వాడుక భాషలోనికి మార్చడానికి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు ఎంతో కృషి చేశారు. మనము మాట్లాడుకునే భాష వాడుక భాష, ఆ వాడుక భాషలోనే మన పాఠ్యాంశాలు కూడా ఉంటే ఇంకా బాగా చదువు నేర్పవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మన భాష తెలుగు భాషని వారు ఏం చేశారంటే వ్యవహారిక భాషలోనికి మార్చి ఎన్నో పద్యాలు, కవితలు, గేయాలు ఇవన్నీ కూడాను రచించారన్నమాట. ముఖ్యంగా తెలుగు భాషకి కృషి చేసినటువంటి మన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారికి మనం ఎంతో రుణస్థలమై ఉన్నాము. మనము ఇప్పుడు ఈ రోజులలో తెలుగు భాషని మనకు వాడుక భాషలో చదువుకుంటున్నామంటే అదంతా కూడా గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి యొక్క కృషి ఫలితమే. అందుకే అన్నారు మన కవితల్లో, మన పద్యాలలో కొంతమంది కవులు, తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి గనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల అని మన కవులు ఎంతో తెలుగు మీద ఎన్నో పద్యాలను మనకు వాడుక భాషలో రచించారు. ఈనాడు మనం వాడుక భాషలో పద్యాలు, పాఠాలు అనేకమైనటువంటి చదువుకోగలుగుతున్నామంటే మన యొక్క గిడుగు రామ్మూర్తి పంతులు గారి కృషి ఎంతో ఎనలేనిది. అలాగే కృష్ణదేవరాయలు కూడా తెలుగు భాషల దేశ భాషలందు తెలుగు లెస్స అని మన తెలుగు భాషను గురించి ఎంతో ఘనముగా పొగిడినారనమాట. మన తెలుగు భాషని మన కవులే కాకుండా ఆధునిక కవులు, ప్రాచీన కవులు, ఎంతోమంది కవులే కాకుండా విదేశీయులు కూడా మన తెలుగు భాషను ఎంతో ఆదరించారనమాట. సిపి బ్రౌన్ దొరగారు మన తెలుగు భాషని, ఛందస్సుని ఎంతో ఆయన కృషి చేసి మనకి తెలుగు భాషలో మాతృభాషలో రావటానికి ఎంతో కృషి చేసిన వారు ఆయన కూడా ఉన్నారు. సరే, ముఖ్యంగా మన తెలుగు భాషని అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చినటువంటి వారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. మన తెలుగు భాషని గొప్పదనాన్ని వివరిస్తూ మన పండితులు రాసినటువంటి ఒక పద్యాన్ని నేను చెప్తాను. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి గనులు లేరు, తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల అని మన తెలుగు కవులు ఎన్నో గేయములు ఈ విధముగా మనకు రాసి మనకు సమకూర్చి అందించినారు. తెలుగులో బాల వ్యాకరణం అనే పేరుతో మనకు అందుబాటులో తెచ్చారు మహానుభావులు. అమ్మ ద్వారా మనకు పరిచయం అయ్యేది అమ్మ భాష. తెలుగు భాషా మహోద్యమానికి ఎందరో మహనీయులు అనిర్వచనీయమైన సేవలు అందించారు. తెలుగు భాష తీయదనం ఈయన తెలుగు భాషా ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా ఈయన లేవనెత్తారు. తెలుగు నేర్చుకోవాలా అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. తల్లి తండ్రి నేర్పినట్టి